తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేనట్లేనా? ఒకవేళ ఎలక్షన్లు జరిగితే ఎప్పుడుంటాయి? సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రాదేశిక ఎన్నికలపై పడింది. అయితే లోకల్ లీడర్లకు షాక్ ఇస్తుంది టీ సర్కార్. మరింత ఆలస్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే షెడ్యూల్ కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రాదేశిక ఎన్నికలంటూ లీకులు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడేమో తర్వాత చూద్దామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతం 31 జెడ్పీ పీఠాలు, 566 ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంతో వేలాది మంది గెలిపించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు రైతు భరోసాపై రేవంత్ సర్కార్ మౌనరాగం వీడటం లేదు. నేడే రేపో అంటూ లీకులిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. నిజానికి రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రైతు బంధును రూపొందించారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతు భరోసాగా మార్చింది. సాధారణంగా వానాకాలం, యాసంగి సీజన్లకు అనుగుణంగా సర్కార్ సాయం విడుదల చేయాలి. కానీ అమలులో ఉన్న సమస్యలు, ఆలస్యాలు, స్పష్టత లేమి కారణంగా రైతు భరోసా పథకం రైతులకు నిజంగా భరోసా ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేనట్లేనా? ఒకవేళ ఎలక్షన్లు జరిగితే ఎప్పుడుంటాయి? సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రాదేశిక ఎన్నికలపై పడింది. అయితే లోకల్ లీడర్లకు షాక్ ఇస్తోంది టీ సర్కార్. మరింత ఆలస్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రాదేశిక ఎన్నికలంటూ లీకులు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడేమో తర్వాత చూద్దామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతం 31 జెడ్పీ పీఠాలు, 566 ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంతో వేలాది మంది గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యు. చార్లీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి కేబినెట్ సమావేశం తర్వాత కొన్ని అంశాలు ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. కేబినెట్ సమావేశం కంటే ముందు కూడా ముఖ్యమంత్రి కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. మొన్న ములుగు పోయినటువంటి సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు పనికే రాదు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ రన్నింగ్లోకి వస్తే పూర్తిగా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం, కంప్లీట్లీ డిజార్డర్డ్ ప్రాజెక్ట్, ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఉపయోగంలోకి తీసుకొస్తాం, దాన్ని ఏం వృధా కానియమని చెప్పి మాట్లాడారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ పనిలోకి వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇంతకాలం రాజకీయానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయింది ఆయన మాటల్లో నర్మగర్భంగా అర్థమైంది. ఇక ఇంకో విషయం ఏంటంటే రైతు భరోసాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా అందరి అకౌంట్లలో వేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభల్లో చెప్పినటువంటి అంశం. సో ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది అన్ని మున్సిపాలిటీల్లో. ఒక భారతీయ జనతా పార్టీ కరీంనగర్ తప్పితే అన్ని కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీనికి సంబంధించి ఈ క్యాబినెట్లో ఏమైనా చర్చలోకి వస్తుంది అనుకుంటే దీనిపైన ఏమీ చర్చలోకి రాలేదు. సో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి. సరే, బడ్జెట్ సమావేశాల్లో చర్చలు జరిగినా కానీ దాంట్లో ఏమైనా బీసీ సంక్షేమం కోసం, లేదంటే బీసీలకు రావాల్సినటువంటి డిక్లరేషన్ల కోసం, కామారెడ్డి డిక్లరేషన్ కోసం ఏమైనా మాట్లాడతారా? పరిషత్ ఎన్నికల గురించి ఏమైనా చర్చలోకి వస్తుందా అంటే పరిషత్ ఎన్నికలు కూడా బడ్జెట్ తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు లేవు. దాంట్లో మళ్ళీ 42% రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు వస్తుందా అంటే ఆ విషయం కూడా లేదు. సో ఇట్లా అన్ని ఒక క్వశ్చన్ మార్క్సే కనిపించాయి. అనుకున్నది వేరు, ఊహించింది వేరు, బట్ జరిగింది వేరు. సో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగినా కానీ దాంట్లో బీసీ సంక్షేమం కోసం ఏం కేటాయిస్తున్నారనేది క్లారిటీ లేదు. అండ్ 53% ఉన్నటువంటి బీసీలకు ప్రతిసారి కేవలం 2 నుంచి 3% మాత్రమే బడ్జెట్ను కేటాయిస్తూ అంటారు. ఈసారి కూడా గతంలో 2 సార్లు ఇచ్చినటువంటి హామీల కంటే కూడా వీళ్ళు తప్పుతున్నటువంటి ఈ పద్ధతులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బడ్జెట్లో కేటాయించేది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో అమలయ్యేటువంటి పరిస్థితులు ఇంకొకటి.
సో ఇట్లాంటి నేపథ్యంలో అటు బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇటు రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇచ్చిన మాట ఏంటి, చేస్తున్నది ఏంటి, పరిపాలన ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం జరుగుతోంది, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. అటు మాట్లాడదు ఒకసారి కేబినెట్ సమావేశానికి సంబంధించి, పరిషత్ ఎన్నికలకు సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, ఎట్లా చూడొచ్చు కేబినెట్ సమావేశాన్ని? రైతు భరోసా ఇస్తామన్నారు ఎన్నికల తర్వాత, ఎన్నికలు అయిపోయాయి, ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి, ఇక రైతు భరోసా గురించి మాట లేదు, టాపిక్ లేదు. ఇప్పటికీ 3 రైతు బంధులు పెండింగ్లో ఉన్నాయి. మీన్ టు సే రైతు భరోసాలు పెండింగ్లో ఉన్నాయి. రైతులంతా ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో ఒకసారి రిలీజ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల టైంలో ఇస్తారేమనుకుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తా ఉన్నారు. అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో పెడతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎట్లా చూడొచ్చు సునీల్ ఈ పాయింట్స్ అన్ని? ఖచ్చితంగా శ్రీకాంత్, ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత రైతు బంధు, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు వేసేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా వేస్తాం, అది కూడా రెట్టింపు ధరతో వేస్తామని చెప్పినప్పుడు కూడా అది మాత్రము ఎక్కడ వేసిన గొంగడి అక్కడ చిన్నగా తయారైంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతు భరోసాని ఎగ్గొట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇటీవల కాలంలో వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించిన విషయంలో జాప్యం అయితే కొనసాగుతూనే ఉంది. మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేశారు. ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు వేస్తారని అందరు భావించారు. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు కండక్ట్ చేశారు. ఆ మున్సిపల్ ఎలక్షన్స్ కోడ్ని అడ్డం పెట్టుకున్నారు. మున్సిపల్ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తెల్లారే రైతు భరోసా టిక్ టిక్ అంటూ అందరి మొబైల్స్ మోగుతాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అనేక బహిరంగ సభలు, సమావేశాలు. కానీ మున్సిపల్ ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత నిన్న క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చిస్తారని అందరూ భావించారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు పడతాయి, తమ అకౌంట్లకు జమ చేస్తారని అందరూ భావించారు. కానీ రైతు భరోసా డబ్బులు మాత్రం నిన్న క్యాబినెట్ ఎక్కడ కూడా ఏ పోసన కూడా చర్చ జరగలేదు. నిన్న క్యాబినెట్ సమావేశం కేవలం తూతూ మంత్రంగానే 28వ క్యాబినెట్ సమావేశం నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వము అందులో రైతు భరోసా సంబంధించిన విషయంలో కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల గడువు ఇప్పటికే ముగిసింది, దాదాపు సంవత్సరం గడుస్తుంది. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఫిబ్రవరి 10వ తేదీన జిహెచ్ఎంసీ గడువు కూడా పాలక మండలి మొత్తం కూడా రద్దయింది. జిహెచ్ఎంసీ కూడా కంప్లీట్ అయింది. జిహెచ్ఎంసీలో ఇప్పటికే 150 వార్డులని 300 వార్డులు చేశారు. 28 మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో కలిపారు. అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంకా కోర్టులో, న్యాయస్థానంలో ఇంకా చాలామంది పిటిషన్లు వేశారు. కానీ వాటిపై మాత్రం ఇప్పటివరకైతే ఎలాంటి ఊసు లేదు. ప్రస్తుతం అయితే కేవలం వారికి సంబంధించినటువంటి కొన్ని పథకాలకు సంబంధించిన అంశాలు, వారికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైనే నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. మీ విషయంలో ముఖ్యంగా రైతు భరోసా, సామాన్య ప్రజలు, రైతులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు పడతాయని. కానీ ఇప్పటివరకైతే మున్సిపల్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తెల్లారే పడతాయని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకైతే డబ్బులు మాత్రము రైతుల అకౌంట్లో మాత్రం జమ కాలేదు. దీంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా వెళ్తారని భావించారు. కానీ దాంట్లో కొంత తాత్పర్యం, ఇప్పటికైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే కండక్ట్ చేసే అవకాశం లేదని ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే రానున్న కాలంలో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో పాటు బడ్జెట్ సమావేశాలు కూడా మనం నిన్న ఆశ్చర్యంగా అలా చేసినటువంటి ప్రకటన మనం కొంత ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు అనేది ఈ నెల 26వ తారీఖు నుంచి కండక్ట్ చేస్తారని భావించినప్పుడు కూడా మళ్ళీ కొన్ని కార్యాలయం వల్ల, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు కొడుకు పెళ్లి ఉన్న నేపథ్యంలో, ఆ తర్వాత నిన్న మనం క్యాబినెట్ సమావేశంలో మధ్య నుంచి అతను వెళ్ళిపోయిన దృశ్యాలు కూడా మనం చూసాం. కాబట్టి అంటే క్యాబినెట్ సమావేశంని ఉన్నప్పుడు కూడా తన కొడుకు పెళ్లి అనే మంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రి, సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి మధ్యలో నుంచి ఎలా వెళ్ళిపోతారనేది కూడా చర్చ మాత్రం కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ కూడా అదే ఆరోపిస్తుంది. క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ మధ్యలో ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి, అది కూడా ఆర్థిక శాఖ, ఫైనాన్స్ మొత్తం కూడా ఆయన చేతిలో ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టేదే మల్లు బట్టి విక్రమార్క కాబట్టి అతనే మధ్య నుంచి వెళ్ళిపోవడం ఏంటి అనేది కూడా రాజకీయ వర్గాల్లో కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. దీంతో పాటు బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి 30 వరకు కండక్ట్ చేస్తామని ఏ విధంగా చెప్తారు? ఎందుకంటే 30 వరకు మార్చి 16 నుంచి కండక్ట్ చేస్తామని చెప్పినా ఓకే, కానీ 30 వరకు ఒక డేట్ని ఏ విధంగా ఫిక్స్ చేస్తారు? ఒక డేట్ని ఫిక్స్ చేయాలంటే బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది బేసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాలి, అక్కడ ఉన్నటువంటి వారి అభిప్రాయాలు తీసుకోవాలి, ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎలాంటి అంశాలు చర్చించాలనేది బీఎస్లో చర్చిస్తారు. కానీ 16 నుంచి 30 వరకు నిర్వహిస్తామని ఏ రకంగా చెప్తారనేది కూడా బీఆర్ఎస్ కొంత ఆరోపణలు కూడా చేస్తుంది. మరి 20 తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారు, గవర్నర్ ప్రసంగం 16వ తారీఖు ఉంటుంది, తర్వాత 20 తారీఖు బడ్జెట్ ప్రవేశపెడతారు, 20 తారీఖు రంజాన్ ఉంటుంది, మరి ఆ రోజు పండగ ఉంటుంది, ఆ రోజు నిర్వహిస్తారా లేదా, మళ్ళీ ఏమన్నా దీన్ని ప్రొలాంగ్ చేస్తారని కూడా చర్చ మాత్రం కొనసాగుతుంది. శ్రీకాంత్,
చూడాలి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రామ్మోహన్ రావు గారు నమస్తే. చెప్పండి. హలో 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 రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది 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 వినిపిస్తుంది. రామ్మోహన్ నాకు రావు మీకు గారు వినొస్తున్నట్టు. మాట్లాడండి. ఐ థింక్ మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది. పీసీఆర్ రెస్పాండ్. లేదు లేదు తీసేర్ దగ్గర నుండి నేను చాలాసేపే. హలో వినొస్తుంది కదా శ్రీకాంత్? రామ్మోహన్ రావు గారు, హలో సో రామ్మోహన్ రావు గారు, ఈ చెప్పండి. కేబినెట్ తర్వాత బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సుదీర్ఘమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. సో దీంట్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చలోకి వస్తాయనుకుంటే, కేబినెట్ సమావేశాల్లో రైతులకు సంబంధించినటువంటి అంశం ఏ రాలేదు. రైతు భరోసా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. సో ఇప్పుడు రైతు భరోసా ఇంకా క్వశ్చన్ మార్క్లోనే ఉంది. పరిషత్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత వాటి గురించి చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది. మోరోవర్ బీసీ సంక్షేమం గురించి కూడా ఈ బడ్జెట్లో ఎంత కేటాయిస్తారు ఏమిటి అన్నది ఒక క్లారిటీ రావాలి. ఇప్పటివరకు బీసీలకు అన్యాయం జరుగుతోంది. గతంలో ఇందాక నేను చెప్పినట్టు ప్రతి బడ్జెట్లో 56% ఉన్నటువంటి బీసీలకు 2 నుంచి 3% మాత్రమే నిధులు వస్తున్నాయి. ఈ కేటాయించిన నిధులు కూడా ప్రభుత్వాలు పూర్తిగా ఖర్చు చేయలేకపోతున్నాయి అన్నది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. సో ఎట్లా చూడాలి సార్ ఈ కేబినెట్ని కానీ రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలు కానీ? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులకు నమస్కారం. నేను చిన్నప్పుడు దుకాణాలలో చూసేవాడిని. ఏమో అన్ని వచ్చాయి, అన్ని మన పేటిఎం. హలో వినొస్తుందా? అక్కడ మీ దగ్గరే ఉండొచ్చు. మీ మాట నాకు బాగా వినొస్తుంది, నా మాట మీకు వినొస్తుంది. టెక్నికల్ గా మీ దగ్గరనే ఉండొచ్చు. హలో రామ్మోహన్ రావు గారు మాట్లాడండి. నాకు మీ మాట వినొస్తుంది. శ్రీకాంత్ వినొస్తుందా నా మాట మీకు? హలో హలో రామ్మోహన్ రావు గారు మాట్లాడండి, చెప్పండి. వినొస్తుందా మీకు? వినొస్తుందా? వినిపిస్తుంది. రైట్. మొదటగా చెప్పవలసింది అంటే నా చిన్నప్పుడు మనకు కిరాణా షాపుల్లో, పెద్ద పెద్ద షాపుల్లో ఒక బోర్డు పెట్టేవాడు, నగదు నేడు అప్పు రేపు అని. ఈ ప్రభుత్వం తిరుగుడు అట్లాగే ఉంది. ఏం తేడా అట్లా? ఎందుకంటే ఏమంటే అంటే ఆశలు పెడుతున్నారు, అడియాసలు చేస్తున్నారు. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ ఒక్క రైతు బంధువు లేకుంటే రైతు భరోసా దీని గురించి అంటలేదు. చూడండి, మొదటి నుంచి కూడా అంటే బీసీలకు ఆశలు పెట్టారు, బీసీ డిక్లరేషన్ అని అదవగానే హామీ పనికి రాదు 100 సార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకంటే మొన్నటి ఎన్నికలు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు? దీనికంటే 2 సూత్రాలు ఉన్నాయి. మొదటిదేమో పంచాయతీ ఎన్నికల్లో ఏదోట్లో ఇన్న మాదే దూడ అనుకోవచ్చు కనుక అది కొంచెం ఎట్లాగో అది మొగ్గు అటువైపు ఉంటుందని చెప్పి రిజర్వేషన్లు అమలు కాకుండా అక్కడ చేశారు కదా. అక్కడ కూడా రిజర్వేషన్లు అదే 23% పరిమితమైంది, 22% పరిమితమైనాయి కదా. మంచి చోట అవి అయిపోయింది. మున్సిపల్ ఎన్నికలు ఎందుకు చేశారంటే మున్సిపల్ ఎన్నికల్లో 33-34% బీసీల రిజర్వేషన్ లభించింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కోట తక్కువ ఉంటుంది అక్కడ. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు వాళ్ళ జనాభాను బట్టి కనుక అది మున్సిపాలిటీలో తక్కువ ఉన్నది. గ్రామాల కంటే మున్సిపాలిటీలో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉంటుంది. దానివల్ల ఆ ఎన్నికలు నిర్వహించింది కనుక అసలు ఎన్నికల సమస్య ఇప్పుడు వచ్చింది. మళ్ళీ సేమ్ 1,60,00,000 మంది ఓట్లు వేయాలి మన శ్రీకాంత్. ఎందుకంటే సేమ్ పంచాయతీ ఎన్నికల్లో ఎంతమంది ఓట్లు వేశారో అట్లాగే ఇక్కడ ఉన్నది కనుక ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఏం చేయకుండా చేస్తే కష్టమని మరొకసారి ఏదైతే మా కేంద్రం మీద నెడుతూ ఇంకొక 6 నెలల్లో ఏడాదో గడుపుకుపోతారు అంటారు. అసలు ఎన్నికల సంగతి చూసుకుంటే 2023 జనవరిలో పంచాయతీ ఎన్నికలు అయిపోయింది. 2031 నాటికి పంచాయతీ పరిమితి అయిపోయింది. దాదాపు 2 ఏళ్ల దగ్గర 2 ఏళ్ల తర్వాత చేశారు. రెండోది ఏంటి, జూలైలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు 2024 జూలైలో మీరు చూడండి. అంటే 25 జూలై 26 అంటే రేపు వస్తే ఇంకొక 4 నెలలు అయితే మళ్ళీ ఇది కూడా 2 ఏళ్ళ పూర్తి అవుతుంది కదా. ఇది చూస్తున్నారు. ఈ ఎలక్షన్ వాయిదాకేమో కారణం ఏంటంటే ఒక్కటేమో రైతు బంధు వేయకుండా, రైతు భరోసా వేయకుండా ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు కనుక డబ్బులు మనం 9,000 కోట్లు తెచ్చారట. రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం మళ్ళా సంక్షేమ పథకాలు కూడా అప్పే. అభివృద్ధి పథకాలకు అప్పు వేరు, అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టే. ఇప్పుడు రైతు భరోసా వేస్తామని చెప్పి తెచ్చామన్నారు. ఆ 9 కోట్లు ఏమైనాయి అని ప్రజలు అడుగుతున్నారు. నెంబర్ 1. రెండోది ఆశ పెట్టిన ఆశ గ్రూపులు ఉంటుంది. ఆ 9,000 కోట్లు మనం తెచ్చాము, ఒకే విడత పెడతామన్నారు. అసలు 2 బాకీ ఉంటే ఒకే విడత లేదని నేను అంటున్నాను. ఒకసారి రైతు బంధు లెక్క చూపెడతాను మీకు శ్రీకాంత్ గారు. మనం కూడా కొంచెం క్లారిటీ ఉండాలి. 2023 డిసెంబర్లో ఎన్నికలు వచ్చినాయి, నవంబర్లో ఎన్నికలు వచ్చినాయి. 2023 నవంబర్లో ఎన్నికల కంటే వారం రోజుల ముందు, ఒక 4-5 రోజుల ముందే అనుకుంటాం, ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది మీరు వేసుకోవచ్చు. ఏది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవ్వగానే ఒక తప్పుడు మాట ఏంటంటే హరీష్ రావు పోయి సిద్దిపేటలో రేపటి టకటక డబ్బులు పడిపోతున్నాయి అనగానే వెంటనే కంప్లైంట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు, అది ఆపేశారు.
ఆగిన ఎప్పుడు వచ్చినాయి? పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినాయి. అంటే అవును. అప్పటిదాకా 11 విడతల మధ్య 12వ విడతనేమో పాతదే ఎప్పుడు వేశారు? 13వ విడత వచ్చే అవును. ఎప్పుడు ఇచ్చాం. అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తేనే వీళ్ళకి ప్రజలు గుర్తొస్తున్నారు. సమస్యలు మీరు చూడండి. 2023-24 ఏప్రిల్ మేలో వేశారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు. తర్వాత డిసెంబర్ లో కావాల్సింది కదా. మళ్ళీ ఇంకోటి ఏప్రిల్ వేసేది డిసెంబర్ లో కావాలి, డిసెంబర్ వేసేది డిసెంబర్ లో వేయాలి కదా. 2024లో 2 విడతలు వేయాల్సి ఉంటే మొదటి 2023 విడత మాత్రం ఒకటి వేశారు. 2025 సంవత్సరంలో మరొక విడతలు వేశారు. అవును. అంటే మళ్ళీ అప్పుడు పంచాయతీ ఎన్నికలు కాదు, మళ్ళీ ఒకసారి వేశారు. రెండోది వేసేటప్పుడు కూడా ఏం చేశారంటే అప్పుడు కూడా సేమ్, అంటే అన్ని వర్తిస్తాయి, గుట్టలకు రాళ్ళు అన్నిటికి ఇస్తా అన్నారు. ఇక మూడో విడత అంటే ఏ బిల్డ్ వచ్చిన తర్వాత రెండో విడత, అంత ముందు అయితే మూడో విడత. అప్పుడు ఏం చేశారు? 2025 మన దానిలో ఏప్రిల్ మేలో మళ్ళీ ఎన్నికలు వస్తాయనిపోయింది. అప్పుడు ఒకటి వేశారు. అప్పుడు కూడా ఏం చేశారంటే సగం సగమే వేశారు. అంటే గుట్టలకు రాళ్ళకు తీసేయాల్సిందే, కానీ ఊరు పక్కన భూములు ఉంటే ఎవరికన్నా ఇళ్ల పక్కన గూగుల్లో మ్యాప్ కనిపిస్తే మొత్తం పోయింది. అంటే సగానికి సగం తగ్గించారు. ఇక 4, 5 మొత్తం రావాల్సింది. 2025లో 2 విడతలు రావాల్సి ఉంటే ఇప్పటిదాకా అతిగతి లేదు. అంటే 2 విడతలు బాకీ ఉన్నారు. ఏప్రిల్ వస్తే ఇంకో విడత బాకీ ఉంటారు. అంటే ఏం చేయాలి? 12,000 బాకీ ఉన్నారు ఇప్పటికి. ఇంకొక 3 నెలలు అయితే ఇంకో విడత కూడా బాకీ మూడో ఉంటారు. విడత కూడా బాకీ. ఇప్పుడు సమస్య ఏంటంటే బాకీ ఉంటారు. ఇప్పుడు 2 బాకీ ఉంటే ఈ రెండిట్లలో వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఎప్పటికప్పుడు ఆశ పెడుతూ వెనక్కిపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి సాక్షాత్తుగా. మొన్నటికి మొన్న మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతానని హామీ ఇచ్చారు కదా. ఏమైంది అంటే ఎన్నికలు ఆగిపోతే అది బంధు రాదన్నట్టు. దీన్ని బట్టి అర్థమైంది. ఎందుకంట పల్లెటూరులో జేజబ్బు అని పెడతారు. జేజబ్బు అంటే ఎప్పుడు పెడతారంటే చాలా మంది పాపం రెడ్లు లేకుంటే అగ్రకులాల వాళ్ళు కూడా పెద్దగా అన్నం తినకపోయేవాళ్ళు. ఎప్పుడు పెడతారంటే దేవుడికి నైవేద్యం పెట్టే పండుగ నాడే అన్నం పెట్టేవాళ్ళు. దాన్ని జేజబ్బువా అనేవాళ్ళు. ఇప్పుడు పండుగ అంటే ఓట్ల పట్టుకున్నప్పుడే ఇవి వేస్తారు అన్నట్టు. అందుకని ఇంకేం లేదు. గ్రామీణ ఉదాహరణ చెప్తున్నా. ఒక్క నిమిషం. మీరన్న మాటల్ని ప్రస్తావిస్తూ కార్తిక్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు నమస్తే. నేను ఒక మాట ముగిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే రైతు బంధు, రైతు భరోసా చేశారు. ఆనాడు బిచ్చం వేస్తున్నారా? 5,000 10,000 ఇవ్వాలి కదా. ఒక్కొక్క ఎకరానికి 15,000, మొత్తం 15,000 ఇవ్వాలి కదా. 3 విడతలు ఇస్తామన్నారు. 2 పంటలు కదా, 3వ పంటకి ఇస్తామన్నారు. అది పోయింది. 3 పంట పక్కన పెట్టి 3,000 తగ్గించి 6,000 చొప్పున వేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు 2 విడతలు బాకీ ఉన్నది. పంచాయతీలు మన మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు బాకీ ఉన్నాయి. దీనికోసమే ఆపుతున్నారు అనుకుంటున్నాను నేను. మన 9,000 కోట్లు రెడీ ఉన్నాయి. రేపు పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి? 17 ఫిబ్రవరి నుంచి పడుతున్నాయని చెప్పి మున్సిపల్ ఎన్నికల కన్నా ముందు ప్రకటించారు కదా. ఎలక్షన్ కోడ్ కాగానే వేస్తాను అంటారు. మరి డబ్బులు ఏమైంది అని అంటారు. ఎన్నికలు వీలైనంత తొందరగా జరపండి. ఇంకొక ఆలోచన మంచి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడతారు. ఒక ఆలోచన ఏంటంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ అగజాగాల స్థలాలు, పనికిరాని పదవులు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ రాగానే అనుకోకుండా పెట్టారు. అది కాంగ్రెస్ హయాంలో జరిగింది. 93, 73, 74 రాజ్యాంగ సవరణ తర్వాత అది ఇప్పటి వరకు ఆ పదవులు పనికిరాని పదవులు ఉన్నాయి. తీసేస్తామని ఆలోచన చేస్తుందంటే అది చాలా మంచిది. కానీ రాజకీయ నిరుద్యోగతను రూపానికి కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ చేసింది, తర్వాత టీడీపీ చేసింది, తర్వాత టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవులు తీసేదలుచుకుంటే డైరెక్ట్ ఎంపీపీకి జెడ్పీ చైర్మన్ కు డైరెక్ట్ ఎలక్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టిన అనుకోండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది. పార్టీలో కొంత నష్టం జరగవచ్చు, కానీ ప్రజల్లో మంచి పేరు వస్తుంది. పనికిరాని పదవులకు ఎన్నికలు జరిపి చేసిన దానికన్నా ఆ పదవులు తీసేస్తే మంచి ఉంటుంది. దానికి రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది. కనుక ఆ వైపు ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపైన కూడా ఒకసారి డీప్ డిస్కషన్ జరగాలి. మీరు అన్న పాయింట్ పైన కూడా అది అయితే బాగుంటుంది. ఇన్ డెప్త్ డిస్కషన్ చేద్దాం సార్. దాన్ని కూడా ఒక సందర్భం తీసుకొని ప్రభుత్వంలో యువకుడు దాని ఇటువంటి ప్రతిపాదన చేస్తే పనికిరాని పదవులు తీసేసి బెస్ట్ అంటున్నాడు. కార్తిక్ గారు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎలక్షన్స్ వస్తేనే మీకు పథకాలు గుర్తొస్తాయా? ఎన్నికలు వస్తేనే రైతు భరోసాలు గుర్తొస్తాయా? పార్లమెంట్ ఎన్నికలు రావాలి, గ్రామ పంచాయతీ ఎన్నికలు రావాలి. ఇప్పుడు ఎట్లాగూ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రస్తావన లేదు కాబట్టి మున్సిపల్ ఎన్నికల తర్వాత మేము అకౌంట్లలోకి వేస్తాం రైతు భరోసా అని మాట ఇచ్చారు. ఆ మాట తప్పారు. ఇప్పటివరకు కనీసం దానికి అతిగతి లేదు. రైతు భరోసా వేస్తారా లేదా, వెయ్యరు అన్నది కన్ఫర్మేషన్ తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికలు లేవని చెప్పేసి యూరియా అంటారు, యూరియా దొరకది. యూరియా యాప్ల్లో ఉంటుంది అంటారు, షాపుల్లో లేనిది యాప్ల్లో ఎక్కడ వస్తుంది అని చెప్పేసి రైతుల నుంచి తిరుగుబాటు వస్తుంది. సీజన్కి రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేకపోతున్నారు. సీజన్కి పెట్టుబడి కూడా అందించలేకపోతున్నారు. ఈ ఏప్రిల్ వస్తే మళ్ళీ 3వ బకాయి పెండింగ్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎన్నికలకే రైతులకు భరోసా ఇస్తారా? ఈ రైతు భరోసా అనేది ఎన్నికల భరోసా లాగా చూస్తున్నారా కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూస్తున్నారు?
సార్ అయితే రైతులకు భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడూ ఉంటది. కాకపోతే ప్రతిపక్షాలకు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇట్లాంటి స్టంట్లు వేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ రోజు రైతులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరు కూడా అసంతృప్తిగా లేరు. ఎందుకంటే గతంలో మన రాష్ట్రంలో పండినటువంటి వరి తాలూకు లెక్కలు ఈ రోజు పండుతున్నటువంటి వరి తాలూకు లెక్కల్ని చూసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేనేం గాలి మాటలు చెప్తలేను, నేనేం కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేయాలనో లేకపోతే పంట పండుతుందంటే రైతులు రెక్కల కష్టంతో పంపిస్తున్నారు తప్ప మీరే మంత్రులు ఎమ్మెల్యేలో పోయి దుక్కి దున్నుతలేరు కదా, మీరేం చేతి సాగిస్తలేరు కదా. వాళ్ళు అప్పులు చేసుకుంటున్నారు, వాళ్ళు ఏం కుదబెట్టుకుంటున్నారో వాళ్ళు పంట పండిస్తున్నారు, పంట బయటకు వస్తుంది. సో మీరు ఇవ్వాల్సినటువంటి భరోసా పెట్టుబడి సాయం చేయలేకపోతున్నారు కదా. సో ఇది రైతులు ఆటోమేటిక్ గా అప్పులు చేసుకునేదే కనిపిస్తుంది. రైతుల్ని సార్ నేరుగా మీరు రైతులు అవమానిస్తున్నారు. చంద్రశేఖరరావు నన్ను అంటున్నారా? కార్తీక్ గారు మీరు నన్ను అంటున్నారా? నేరుగా అవమానిస్తున్నారు అంటున్నా. రైతుల్ని అవమానిస్తుంది ప్రభుత్వాలు. యూరియా అని చెప్పేసి యూరియా సరిపడకుండా ప్రభుత్వం అవమానిస్తుంది. రైతులను లైన్లలో నిలబెట్టి ప్రభుత్వాలు అవమానిస్తున్నాయి. రైతులకు యూరియా ఇవ్వకుండా ప్రభుత్వాలు అవమానిస్తున్నాయి. రైతులకు సరిపడా మూడు పెండింగ్ లో ఉన్నాయి, మూడోది పెండింగ్ లో ఉంది రైతు భరోసా. ప్రభుత్వాలు మీరు నేరుగా రైతులను అవమానిస్తున్నారు. ప్రత్యేకంగా అనొద్దు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పటివరకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయలేదు. అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ క్లారిటీ లేదు. మొన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎందుకు రైతు భరోసా ప్రస్తావన తీసుకొస్తలేదు? నేను అవమానించినట్ట, రైతుల పక్షాన మాట్లాడినటువంటి నేను అవమానించినట్ట, రైతులకు ఇస్తా అన్నటువంటి హామీ తప్పి మీరు అవమానించినట్ట? దీనికి సమాధానం చెప్పండి కార్తీక్ గారు. సార్ మేము రైతుల పక్షాన రైతులు మా పక్షాన ఎక్కడ కూడా అసంతృప్తులు లేరు. రైతులు మా పక్షాన ఉన్నారు. వరి తాలూకు లెక్కలంటే మీరు వచ్చి వాళ్ళు కష్టపడ్డారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో వచ్చి పనిచేసిండ వాళ్ళ పొలంలో. సార్ దయచేసి వినండి సార్, గతంలో వడ్లు పండిస్తే మీరు ఉరేసుకున్నట్లే అని చెప్పి రైతులకు కేవలం 5,000 రూపాయలని ఆశ చూపించి వాళ్ళ జీవితాలని నాశనం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో ఈరోజు వరి పంటకు క్వింటాలకు 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామంటే ఈరోజు ప్రతి రైతు కూడా 35,000 నుంచి 50,000 వరకు బోనస్ పొందుతున్నాడు. 5,000 కన్నా 35 నుంచి 50,000 ఎక్కువ కాదా? అందుకోసమే కదా ఈరోజు రాష్ట్రంలో వరి ఎక్కువ పండుతుంది. గతంలో వరి లేకుంటుండే మన దగ్గర. దానికి పోను ఒక జిల్లా కలెక్టరు నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎవడన్నా వరి వేస్తే మీ మీద పీడీ యాక్ట్లు పెడతామన్నారు. కానీ ఈరోజు వరి విపరీతమైన వరి మనం పండించడమే యూరియా గురించి పీడీ యాక్ట్ అనేది యూరియా గురించి మాట్లాడినట్టున్నారు ఆ సందర్భంలో నాకు గుర్తుంది. నో తప్పు సార్, నేను కావాలంటే మీకు వీడియో షేర్ చేస్తాను, మీరు కావాలంటే టెలికాస్ట్ చేయండి. ఎవరైనా నేను ఈ సీట్లో వరి అంటే చేస్తే మీ మీద పీడీ యాక్ట్ పెడతామన్నారు. ఆయన ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వాటికి ఇవ్వాల్సినటువంటి నిధులు కేటాయించట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేర కానీ, లింగాయతులు కానీ, యాదవ కానీ, పెరిక కానీ, మున్నూరు కాపు, కల్లుగీత కార్మికులు లాంటివి ఒక 8 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. 2 బడ్జెట్లల్లో 50 కోట్ల రూపాయలను కేటాయించింది. కానీ ఎంత ఖర్చు చేసింది ఇది ప్రశ్న. సార్ మీరు ఎంత ఖర్చు చేసింది అంటే దీనిపైన చర్చ పెట్టండి, నేను ఎవిడెన్షియల్ నెంబర్స్ పట్టుకొని వస్తాను. లేదు రమ్మనండి, నేను ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ లెక్కలు పట్టుకొని వస్తా. ఈ క్వశ్చన్ నేను అడిగాను, ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది అంటున్నారు. రామ్మోహన్ రావు నా ప్రశ్నకి ఏమైనా సమాధానం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? అంటే అంత కాదు కానీ అనిపిస్తుంది అంటే కేటాయించిన బడ్జెట్లు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఉన్నా కూడా కేటాయించిన బడ్జెట్ లో చివరికి వచ్చేసరికి 60-70% ఖర్చు అవుతుంది. ఖర్చు అవడం లేదు. ఇందులో కూడా అదే ఉంటుంది అనుకోండి, తేడా లేదు. కానీ బడ్జెట్ సమావేశం తర్వాత రేపు 20 తర్వాత గట్టిగా మాట్లాడదాం, మొత్తం అంతా మాట్లాడదాం. కానీ ఇంకొక చిన్న సూచన ఏంటంటే ఇప్పుడు ఇందులో వసూలు చేయలేదు అంటున్నారు కానీ చెప్తున్నాం కదా, అరువు రేపు మన నగదు నేడు అనే పరిస్థితి అవుతుంది. కానీ ఇంకోటి ఏం లేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆశలు పెట్టకుండా వీలైనంత తొందరగా రైతు భరోసా పూర్తి వేయండి, ఎన్నికలు జరపరా నిర్ణయం చేసుకోండి. అవి తప్ప ఇంకొక మాట, వరి అంటే ఊరి అన్నారు కదా, నిజంగా నిన్న మంత్రివర్గ సమావేశంలో కార్తీక్ గారు కూడా గుర్తించాలి. మరి అది కూడా అన్నది వరి పెట్టకండి, ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వరి ఎక్కువ పండిస్తున్నారు, కొనడం మాకు భారం అవుతుంది, ఆ వరి వరిధాన్యం ఏం చేసుకోవడం తోస్తలేదు మాకు అని చెప్పి
నిన్ననే కేబినెట్ సమావేశంలో మంత్రివర్గంలో చర్చ జరిగింది. అటువంటిప్పుడు వరి వేస్తే ఊరే కదా, అప్పుడన్నా ఇప్పుడన్నా మాట ఎత్తిప్రాస కలిసింది కనుక అంటున్నాం కానీ గతంలో వ్యవసాయం తండ కానీ చంద్రబాబు నాయుడు అన్నారని, వరి వేస్తే ఊరే అని మనకు ఈయన అన్నారని కార్తీక్ గారి మాట ఒక వాస్తవం ఉంది. Right, కలెక్టర్ గారు ఆ మాట అన్నారు, తప్పే. Right. కలెక్టర్ గారు ఆ మాట తప్పే, అది అంతే. కన్క్లూడ్ సార్. ఎనీవే ఇది వాస్తవానికి ఇది చాలా డీపెస్ట్ సబ్జెక్ట్. ఇది బడ్జెట్ సమావేశాల తర్వాత, బడ్జెట్ ప్రకటించిన తర్వాత బీసీ సంక్షేమం కానీ, రైతులకు కేటాయించేది కానీ, విద్యకు సంబంధించి కానీ, వైద్యకు కానీ, ఆరోగ్యానికి కానీ ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, గతంలో ఎంత కేటాయించారు, గత 2 బడ్జెట్లో ఈసారి ఎంత కేటాయించబోతున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ప్రకటనలు జరిగినాయి, ఇవన్నీ కూడా చాలా డీపెస్ట్ చర్చ జరగాల్సినటువంటి అవసరం. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు.